ఈ బస్ భవన్ మేము 26 ఏండ్లు కష్టపడి పైసా కూడబెట్టి మా వాటా కూడా దీంట్లో ఉంది. మేమేం అట్ట గాలికి రాలేదు. చేయండి, పెట్టండి మధ్యాహ్న భోజనం, అందరం పోతాం, పెట్టండి. ఆకలి కొనిస్తారా? ఏమో మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా, నిలబడనియ్యరు, మాట్లాడనియ్యరు. శాంతియుతంగా అతడు ప్రాణత్యాగమే నేను చేస్తానని కూర్చుంటే కూడా కూర్చోరు. అడిగినవా ఇయ్యరు, పర్మిషన్ కూడా ఇయ్యరు. ఇంకేమిస్తారు అనా? రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పైసలు ఇస్తలేరు. అరే, చేస్తున్న వాళ్ళను విలీనంలో చేస్తాము అని చేస్తలేరు. అంటే ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ అంటేనే ఇంత దౌర్భాగ్యమైంది అని అందరికీ తెలిసిపోతుంది. వారానికి 4 రోజులకు ఒకసారి బస్ భవన్ ముట్టడి, అరెస్టు చేయడము. ఏంది ఇది? ఇది ప్రభుత్వమా? తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకోసమేనా? అన్నీ పెంచిండ్రు కనుకనే ఇగో ఇంత ముద్దుగున్నాం మేము. వేరే డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులు ఎలా ఉన్నారో, ఆర్టీసీలో ఉద్యోగం చేసిన ఉద్యోగస్తులు ఎలా ఉన్నారో మీరు మంచిగా ఇంటర్వ్యూలు తీసుకుంటారు కదా, గమనించారా? ఎవరెవరి సైకాలజీ, వాళ్ళది పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో మీకు తెలియట్లేదా? మీరు కూడా స్పందించాలి కదా. మీరు కూడా తెలంగాణలో ఒక వ్యక్తియే కదా. మీరు కూడా మా పిల్ల అలాంటి వాళ్ళే కదా. 1కి 2 రాసి చెప్పండి. అడిగితే ఇవ్వరు. చస్తామంటే సావనియ్యారు, బతుకుదామంటే కూడలేదు. ఏం చేయాలి? బతకాలనా సావాలనా? ఎవ్వరి స్పందన లేదు, అందరి గాడికే ఉంది. ఆ రోజు ఒక అతను చనిపోయిందా, శంకర్ గౌడు. ఆ రోజు జర సల్లవర్చిరి. మా ఉద్యోగస్తులు ఏంది, నిమ్మకు నీరెప్పినట్లు కొంతమంది ఉంటారు. ఆ రోజే పాల ప్యాకెట్లతోనే అభిషేకం చేసిరి. మరుసటి రోజే మళ్ళీ మడత తిప్పేసిండు. అంతే, సావుకు సిద్ధము అని వస్తే కూడా సావనియ్యరు. బతుకుదామంటే జీతాలు ఇయ్యరు. ఇంకేది బతికెట్లా? ఎవరికి చెప్పుకోవాలి? ఆర్టీసీ కార్మికులు అంటే అంత చులకనైపోయింది ప్రభుత్వానికి, మేనేజ్మెంట్కి, ప్రతి డిపార్ట్మెంట్కి.